హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఈరోజు ఎలా కంప్లీట్ అయిందో. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈస్ మనం అనుకున్నట్టు వీక్లీ సినారియోలో లెవెల్స్ ప్లాట్ అవుతున్నాయా లేదా కూడా ఒకసారి వెరిఫై చేద్దాం. కమ్ టు దట్ నిఫ్టీ 50. సో మీకేం చెప్పాను నిన్న లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో, ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయ్యి ఉంటే దెన్ మార్కెట్ ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ TP4 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాను. ఆబ్వియస్లీ మార్కెట్ ఈస్ గోయింగ్ టు రైస్. ఓకే, సో ప్రజెంట్ అయితే రైజ్ అవ్వబోతుంది. ఇంకా ఈ రేంజ్ వరకు రైజ్ అయ్యి మళ్ళీ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఈ రైజింగ్ అనేది కంటిన్యూస్గా రైజ్ అవుతూనే ఉంది. ఇఫ్ యూ వాంట్ సీ ఇయర్ వన్ డైలీ టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తే, సో ఇక్కడ చూడండి ఎంత రైజ్ అవుతుందో. నేను యాక్చువల్గా ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఆగుతుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, బికాస్ మన బయ్యర్ సెల్లర్ రేంజ్ ఉంది కాబట్టి. ఇది రెండు బ్రేక్ అయిపోయినాయి బయ్యర్. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉంది. ఇఫ్ ఇంకా లిటిల్ బిట్ హైయర్ టైం ఫ్రేమ్ సినారియోలో వస్తే, వీక్లీ వాల్యూ రేంజ్లో వేస్తే, ఇది రియల్గా మార్కెట్ రైజ్ అవుతుందా అన్న దానికి తెలుసుకోవడానికి అయితే వీక్లీ టైం ఫ్రేమ్లో వెరిఫై చేస్తే, అంటే క్వార్టర్లీ లెవెల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది జనవరి నుంచి స్టార్ట్ అవుతూ మార్కెట్ ఫాలో అవుతూ మన ఎల్లో బ్యాండ్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచ్డ్. ఓకే, రేంజ్ వరకు వచ్చి రీబౌన్స్ బ్యాక్ అవుతుంది. సో అంటే మార్కెట్ ఒక స్టేజ్ వరకు ఫాల్ అయిపోయి మళ్ళీ రైజ్ అయింది. ఓకే, సో ఈ రకంగా చూస్తే నాకు అర్థమవుతున్న ప్రకారం మార్కెట్ అనేది ఇది ట్రాప్ చేయబోతుందని అర్థమవుతుంది. ఓకే, ట్రాప్ ఎందుకు ట్రాప్ అంటున్నా అంటే ఇక్కడ చూస్తాను చూడండి మీకు. లైక్ ఎజ్యూమ్, నాట్ ఎజ్యూమ్, యూ కెన్ సీ హియర్. దిస్ ఇస్ ద డెడ్ క్రాస్. వెన్ ఎవర్ డెడ్ క్రాస్ ఈస్ ఫార్మ్, మార్కెట్ ఈస్ గోయింగ్ టు ఫాల్. ఓకే, సో ఇప్పుడు అగైన్ ఈ రేంజ్కి వచ్చేసింది, ఈ రేంజ్ దగ్గరికి వచ్చేస్తుంది. మోస్ట్లీ మార్కెట్ అనేది ఈ రేంజ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, ఇది రేంజ్ దాటింది అంటే దాని అర్థం ఏంటంటే ఈవెన్ మన డైనమిక్ సపోర్ట్ రేంజ్ ఉంది కదా. దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్ అండ్ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఓకే, సో మార్కెట్ అయితే ఈ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్ ఇందులోనే కొట్టుకుంటూ ఉంటుంది. నా లెక్క ప్రకారం అయితే ఇందులోనే వొలటైల్ అవుతున్నప్పుడు ఈ రేంజ్లోనే కొట్టుకుంటూ ఉంటుంది. ఆబ్వియస్లీ మార్కెట్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో 24,500 అనేది వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ వెరీ హయ్యర్ టైం ఫ్రేమ్. ఓకే, ఇది బ్రేక్అవుట్ అయితేనే మార్కెట్ అనేది అప్ ఛాన్సెస్ తీసుకుంటుంది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ ట్రాప్ అనుకుంటున్నాను. దిస్ మార్కెట్ ఈస్ రైజింగ్ ఈజ్ ఎ ట్రాప్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాజ్ పర్ మై ఇండికేటర్ ప్రకారంగా. ఓకే, దిస్ ఇస్ ట్రాప్ అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఇట్స్ ప్లేయింగ్ ఇన్ బిట్వీన్ ద ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్ అని అనుకుంటున్నాను. ఓకే, జస్ట్ కమ్ అవుట్ టు ద వీక్లీ నుంచి ఓకే డైలీ టైం ఫ్రేమ్లోకి వద్దాం. అంటే జస్ట్ ఈ మంత్ లెవెల్స్లో చూద్దాం. ఓకే, ఈ మంత్ లెవెల్స్ అంటే జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చ్ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది రైజ్ అయింది అండ్ ఒక రీటెస్ట్ ఇచ్చింది అండ్ ఇట్స్ గోయింగ్ టు రైజ్. సో ఎంతవరకు రైజ్ అవుతుంది అంటే ఆబ్వియస్లీ మీకు ఏం చెప్పాను, 24,500 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాను కదా. దిస్ ఇస్ ద 24,500. ఓకే, ఎలా చెప్పాను, ఈవెన్ క్వార్టర్లీలో చూస్తున్నాను, ఈవెన్ మంత్లీలో కూడా చూస్తున్నాను. ఓకే, సో కానీ దీనికి ఈ రేంజ్కి రీచ్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది మార్కెట్. సో ఇదే బయ్యర్ సెల్లర్ జోన్ బ్యాండ్. ఇన్ కేస్ ఆఫ్ ఇది బ్యాండ్ కాంప్రమైజ్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. TP3 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అండ్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి ఇది బ్రేక్అవుట్ అవుతేనే. సో ఇలా బ్రేక్అవుట్ అవ్వాలంటే మార్కెట్ ఎప్పుడైనా ఇలా రైజ్ అయ్యి ఫాల్ అయింది, ఇలా కంటిన్యూస్గా రైజ్ అవుతుంది. ఓకే, మేబీ రైజ్ అవ్వచ్చు కంటిన్యూస్గా రైజ్, మళ్ళీ ఒక రీటెస్ట్ ఇచ్చి పోతేనే ఈజ్ పర్ఫెక్ట్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. ఇట్స్ పర్ఫెక్ట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, ప్రైస్ యాక్షన్ ప్రకారంగా కానీ ఆర్ ఫండమెంటల్ రూల్స్ ప్రకారంగా కానీ ఇది కంటిన్యూస్గా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, దాట్ ఈస్ ద గుడ్ ఫర్ మార్కెట్. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ట్రాప్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రేంజ్లో పోవాలి అంటే మనం అనుకున్నట్టే ఈ 24,500 రేంజ్ నుంచి ఓకే 23,600 రేంజ్ వరకు ఇంకొక మంత్ ప్లే అవుతుంది. ఓకే, ఇంకొక మంత్ ప్లే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ మంత్ ప్లే అయిపోయిన తర్వాతనే మార్కెట్ హ్యాస్ టు టేక్ ద డైరెక్షన్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వ్యూ ప్రకారం అయితే. ఎందుకంటే షోయింగ్ యాజ్ ఏ లెవెల్స్ కాబట్టి. ఓకే, మనం నా లెవెల్స్ ప్రకారమే ట్రేడ్ చేస్తుంటాం కాబట్టి ట్రెవెల్స్ ప్రకారంగానే మనము చూద్దాం. సో హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా అనాలిసిస్. రియల్గా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, కమ్ టు దట్ అనాలిసిస్ ఫర్ ద టుమారో అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకే, నౌ ఇక్కడ చూస్తే మార్కెట్ ఇలా కంటిన్యూస్గా ఎన్ని రోజుల నుంచి రైజ్ అవుతుంది, 1 2 3 4 5 6 డేస్ నుంచి. ఇది కంటిన్యూగా ఎంతవరకు రైజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ప్రీవియస్ మార్కెట్స్ మనం వెరిఫై చేస్తే ఇక్కడ చూడండి, గో టు హియర్
ఓకే. మార్కెట్ పెద్ద బుల్ ఫార్మ్ చేసింది. 1, 2, 3, 4, 5 అక్కడ ఆగిపోయింది. 1, 2, 3, 4, 5 కంటిన్యూస్. మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే కంటిన్యూస్‌గా డైరెక్షన్ ట్రెండ్ లైన్ ఉంది. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 డేస్ వరకు మార్కెట్ అయితే రైజ్ అయింది. మళ్ళీ తర్వాత ఒక హాల్ట్ పొజిషన్ ఇచ్చింది. ఈవెన్ క్యాండిల్ ఈస్ రెడ్ ఆర్ గ్రీన్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. మార్కెట్ అయితే హైయర్ హై ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే న్యూ హైని క్రియేట్ చేసుకుంటూనే వెళ్తుంది కదా! సో, ఈ రేంజ్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నది. అంటే ఒక 9-10 డేస్ వరకు అయితే మార్కెట్ పెరిగే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. ఈవెన్ ఇక్కడ చూడండి. మార్కెట్ ఫాల్ అయిందా? 1, 2, 3 పోనీ ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 డేస్. ఓకే. ఈవెన్ ఇక్కడ కూడా చూద్దాం. ఓకే. ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత చూద్దాం. ఓకే. 1, 2 ఓకే. ఇది వదిలేను. 3, 4, 5 ఒక చిన్న కన్సల్టేషన్ మళ్ళీ ఇట్స్ గోయింగ్ అప్. సో, మార్కెట్ అనేది ఎక్కడ చూస్తున్నా గానీ మ్యాక్స్ టు మార్కెట్ అనేది ఒక రైజ్ అవుతూ ఉండాలి. అదే చూస్తే మనకు ఎప్పుడు 2023 నవంబర్ ఆ టైంలో ఇక్కడ చూడండి. 1, 2 ఇది ఇన్‌సైడ్‌లోనే ఫార్మ్ చేసింది. ఓకే. ఈ హై ఉంది గదా! ఈ హై రేంజ్ బ్రేక్‌ఔట్ అవ్వేంత వరకు ఇన్‌సైడ్‌లో ఫార్మ్ చేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. మళ్ళీ ఇన్‌సైడ్‌లో ఫార్మ్ చేసుకుంది. మళ్ళీ కన్సల్టేషన్ చేసింది. మళ్ళీ బ్రేక్ అయింది. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఓకే. వెనెవర్ రైజ్ ఈస్ హ్యాపెన్ ద ప్యాటర్న్ షుడ్ బి లైక్ దట్. అలా ఉంటది. సో, దాని ప్రకారంగా చూస్తే మార్కెట్ అయితే మనం అనుకున్నట్టే సో, 24,500 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. కాకపోతే ఒక రేంజ్ వరకు రీచ్ అయిపోయి 24,000 ఆ రేంజ్ వరకు రీచ్ అయిపోయి ఇక్కడి నుంచి మళ్ళీ లిటిల్ బిట్ ప్లే అవుతూ ఉండాలి. అంటే ఈ టైంలో డైనమిక్ సపోర్ట్ అండ్ ట్రెండ్ లైన్ అలా పైకొస్తా ఉంటాయి. దెన్ ఇట్ హాస్ టు కమ్ సపోర్ట్ అండ్ ఇట్ వెంట్ ఔట్. అలా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. సో, థట్ ఈస్ మై అనాలిసిస్ ఫర్ దట్ మై మార్కెట్. ఎందుకంటే ట్రాప్ ఉంటుందా? ఆర్ రియల్‌గా ఇట్ ఈస్ మార్కెట్ అనేది రైజ్ అవుందా అని చెప్పడానికి మాత్రమే నేను మీకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ ట్రెండ్ లైన్ యాస్ వెల్ యాస్ డైనమిక్ సపోర్ట్ చూయించాల్సొచ్చింది. అదే మంత్లీ టైమ్ ఫ్రేమ్ చూయిస్తారు సార్ అంటే యెస్ యూ కెన్ సీ ఇన్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఈ రేంజ్ అండి. ఎంతుంది? 24,500 డైనమిక్ సపోర్ట్. ఇది బ్రేక్‌ఔట్ అవుతేనే మళ్ళీ పైకండి. ఓకే. నేను అందుకే చెప్పాను 24,500 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది. ఫాల్ అయిన తర్వాత రీటెస్ట్ అండ్ ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవుతేనే అప్ సైడ్. అదర్‌వైజ్ మార్కెట్ హాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్. దిస్ ఈస్ ఫర్ ద ఇయర్లీ అనాలిసిస్ లెవెల్. వెన్ యూ ఆర్ యూజింగ్ మంత్లీ క్యాండిల్ ఇట్స్ ఇయర్లీ లెవెల్. సో, ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు అప్ టు బయర్ రేంజ్ వరకు వచ్చింది. దెన్ మార్కెట్ అయితే అప్ సైడ్‌కి వచ్చింది. సో, ఇట్ ఈస్ అ రియల్ మార్కెట్ ఆర్ ట్రాప్ అనేది మీ అజంప్షన్‌కే ఇస్తున్నానండి. నేనైతే చెప్పినంత వరకు చెప్పాను. సో, కమ్ టు దట్ నెక్స్ట్ డే అంటే రేపటి అనాలిసిస్ చూద్దాం. అండ్ రేపు యొక్క సెన్సెక్స్ ఎక్స్‌పైరీ కూడా చూద్దాం. సో, సెన్సెక్స్ ఎక్స్‌పైరీ చూద్దామా? జస్ట్ కమ్ టు దట్ సెన్సెక్స్ ఎక్స్‌పైరీ టుడే ఎలా ప్యాటర్న్ ఫార్మ్ చేసింది. ఎందుకంటే రేపు మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి సో, ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఎంత రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో, ఇఫ్ యూ సీ హియర్ గైస్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకి సెన్సెక్స్ అనేది ఆబ్వియస్లీ భయంకరంగా పెరుగుతూనే వచ్చింది. ఓకే. సో, మనం ఏమనుకున్నాం నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పాను. సారీ డైలీ అనాలిసిస్ చెప్పలేదు. ఓన్లీ వీక్లీ అనాలిసిస్‌లోనే మీకు చెప్పాను. ఓకే. ఓపెనింగ్ పాయింట్‌ని గాని కాంప్రమైజ్ చేసి బ్రేక్‌ఔట్ అయితే మాత్రం అప్ సైడ్ వెళ్తే మాత్రం ఇట్ హాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ TP4 అనేది అయితే కనబడుతుందని చెప్పాను. సో, ఆబ్వియస్లీ ఈ రేంజ్ వరకు చూస్తే రేపు 28,650 ఆర్ ఎండ్ ఆఫ్ ద బ్యాండ్ ఆర్ దిస్ రేంజ్ వరకు అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనబడతా ఉందండి. సో, వేర్ ఇస్ సపోర్ట్ సార్ అంటే ఐ కన్సిడర్ యాస్ దిస్ యావరేజ్ లైన్ టుడే యావరేజ్ లైన్. ఓకే. సో, ఈ రోజు యొక్క ఈ లెవెల్స్‌లో యొక్క యావరేజ్ లైన్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనుకుంటున్నానండి. దిస్ ఈస్ మై స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ దిస్ ఈస్ మై స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని అనుకుంటున్నాను. సో, ఇదే రేంజ్‌లో మార్కెట్ ప్లే అవుతుందా లేదా రేపు సెన్సెక్స్ ఎక్స్‌పైరీ లెవెల్స్ కూడా వెరిఫై చూద్దాం. దానికి ఏం చేద్దాం జస్ట్ క్లిక్ ఇంటూ టుమారో లెవెల్స్ అనే క్లిక్ చేయండి ఆర్ అదర్‌వైజ్ జస్ట్ కమ్ టు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో జస్ట్ కమ్ టు క్లిక్ టుమారో లెవెల్స్‌ని క్లిక్ చేయండి. ఓకే. మనకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా లెవెల్స్ ప్లాట్ అవుతాయి. ఫర్ దిస్ విల్ సీ దిస్ లెవెల్ అనాలిసిస్. నౌ యూ కెన్ కమ్ టు హియర్ సీ ద లెవెల్స్ అనాలిసిస్. నౌ యూ అండర్స్టాండ్ గైస్ నా? So, first thing is the levels pattern, how you predict it. The TP1 is higher high form. TP4 also higher high form చేసింది. ఓకే. ఆబ్వియస్లీ మార్కెట్ హైయర్ హై ప్యాటర్న్ ఫార్మ్ చేసింది కాబట్టి మార్కెట్ రియల్‌గా పైకే వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామండి. ఓకే. నో ప్రాబ్లమ్. పైకే వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఓకే. విడ్త్ ఆఫ్ ద బ్యాండ్ చూస్తే ఇది ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ ఇది వెరీ నియర్గానే ఉంది. అంటే రేపు కూడా ట్రెండింగ్ అయ్యే ఛాన్స్ ఉంది కనబడుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఆల్రెడీ ఒక ప్లస్ 5 to 10 పాయింట్స్ మాత్రం యావరేజ్‌గా ఉంది. సో, మేబీ ఎక్స్‌పెక్టెడ్ యాస్ ఎ ఫ్లాట్. సో, రేపు యొక్క ఈ రేంజ్‌లో ఫ్లాట్‌గా ఓపెన్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అంటే ఫ్లాట్ ఈస్ లైక్ 100 పాయింట్స్. సో, సెన్సెక్స్ ఈస్ 100, 120 ఈస్ ద ఫ్లాట్ ఈస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఓకే. సో, ఎందుకు అంటే బేస్డ్ ఆన్ నిఫ్టీ. నిఫ్టీ 30 పాయింట్స్ లోపు ఇట్స్ ఎ ఫ్లాట్ కదా! సో, అందుకని 30 టు అది 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ఉంటది. సో, ఆ రేంజ్‌లో 120-140 రేంజ్ అని చెప్తున్నాను. ఎగ్జాక్ట్‌లీ ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్. ఓకే. సో, ఆబ్వియస్‌లీ జస్ట్ డబుల్ క్లిక్ ఇట్. ఐ విల్ స్విచ్ ఆఫ్ ద స్మార్ట్ ఏఐ ఈ రోజు లెవెల్స్‌ని ఆఫ్ చేసేస్తున్నాను. ఓన్లీ రేపటి లెవెల్స్ మాత్రమే యాక్టివేట్ చేశాను. జస్ట్ కమ్ టు సీ హియర్ ద గైస్ ఓన్లీ టుమారో లెవెల్స్. సో, వేర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్? వేర్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అంటే నౌ యూ కెన్ కమ్ టు సీ హియర్ బ్యాండ్. వేర్ ఇస్ బయర్ సెల్లర్స్ ఆర్ దేర్? బయర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే. టూ మచ్ బయర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ అండి. ఇక్కడి నుంచి మార్కెట్ జమ్మని రైజ్ అయిపోయింది కాబట్టి టూ మచ్ బయర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్. So for that we have to see this where is the strongest resistance. I consider as that this TP4 band higher level is the strongest resistance. If it is break, then anticipation to test obviously the round figure level or TP5 level. Okay, this round figure level or TP5 level అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ నుంచి కానీ రిజెక్ట్ అయితే ఇట్ కమ్ డౌన్ టు టెస్ట్ ఓపెనింగ్ పాయింట్ ఆర్ కమ్ డౌన్ టు టెస్ట్ TP1. ఓకే. సో TP1 రేంజ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ద యావరేజ్ లెవెల్. ఓకే. ఐ కన్జ్యూమ్ ఇందాక మీకు వీడియోలో చూపించారు కదండి. సో, వీక్లీ అనాలిసిస్ వీడియోలో దిస్ ఇస్ ద యావరేజ్ లెవెల్ అనేది అర్థమవుతోంది. సో, మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సి ఆబ్వియస్లీ ఓపెనింగ్ పాయింట్ కానీ సి ఇఫ్ అజ్యూమ్ హియర్ ఆర్ హియర్ ఇట్స్ ఓపెన్ ఇట్స్ హ్యాపెన్. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రైస్ యాక్షన్ క్రియేట్ లైక్ దిస్, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్ TP1, sorry, TP2 is my first target. Then if possible it has to come down to test TP1. Okay. So, okay, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే. దిస్ ఇస్ మై ఫస్ట్ సపోర్ట్, దిస్ ఇస్ మై సెకండ్ సపోర్ట్. ఇఫ్ ఇట్స్ బ్రేక్ దెన్ కమ్ డౌన్ టు టెస్ట్ TP0 ఆర్ TP1. ఓకే, గోయింగ్ లైక్ దట్. బట్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక రేంజ్ వరకు వచ్చి ఈ రేంజ్లో కానీ ఒక కన్సాలిడేషన్ కానీ క్రియేట్ చేస్తే, ఓకే, లైక్ ఒక సెక్షన్ మాత్రం సైడ్ వేస్ మార్కెట్ కానీ అవుతే మాత్రం దెన్ నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. సో breakout based on price action, it is going to, if high will be breakout, then anticipation to test TP4, even possible to test TP5 అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఓకే. సో దిస్ ఇస్ ఫర్ మై అనాలిసిస్ ఆఫ్ ద సెన్సెక్స్ లెవెల్స్. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ప్యాటర్న్స్ అనేవి ఎలాగైనా ఉండొచ్చు, బట్ నా వ్యూ అజంప్షన్ ద పాయింట్స్ అనేది మాత్రం నా టార్గెట్ లెవెల్స్ అయితే నేను ఫిక్స్ అవుతున్నాను. దట్ ద థింగ్. కానీ అండ్ వన్ మోర్ థింగ్ గైస్, గుర్తుపెట్టుకోండి, సెన్సెక్స్ ఎక్స్పైరీ రేపు ఉంది కాబట్టి రేపటి ఎక్స్పైరీ లెవెల్స్ బదులు ఎల్లుండి నెక్స్ట్ ఎక్స్పైరీ లెవెల్స్ని మీరు ట్రేడ్ చేస్తే మీకు బెటర్గా పాసిబిలిటీ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ద టైమ్ డికే డెల్టా వాల్యూ ఇస్ వెరీ వెరీ డికేగా ఉంటుంది కాబట్టి, ఎక్స్పైరీ టైం ఉంటుంది కాబట్టి, సో ఆబ్వియస్లీ మీకు అక్కడ మ్యాక్సిమం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టైం డికేలో వెయిట్ చేస్తూ ఉంటే డికే అవుతుంటుంది కాబట్టి, సో ఆ హోప్ దాని నుంచి బయటికి రావడానికి మీరు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ చేసుకుంటే మీరు మంచి ప్రాఫిట్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఓకే. సో హోప్ గైస్ స్టాప్ లాస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ దట్ ఎనీ ఎక్స్పైరీస్. ఓకే. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. దెన్ కమ్ టు దట్ నిఫ్టీ. సో నిఫ్టీ ఆల్సో సేమ్ లైక్ దట్. జస్ట్ కమ్ టు స్విచ్ ఓవర్ ఇట్ హియర్. సేమ్ లైక్ యాజ్ ఏ నిఫ్టీ లాగా సార్. ఓకే. సెన్సెక్స్ లాగానే. సో సేమ్ రేంజ్ ఆల్మోస్ట్ ఈజ్ వెరీ నియర్. ఇఫ్ యూ కమ్ టు సీ హియర్ 1 hour time frame, you will know it. Where is that strongest support and strongest resistance? If you see here, this is the market, is the resistance. TP4 in TP4 is matched, means this is a very very strong resistance. 840 850 range it is there. Assume it is the range. Okay. Then if it is break, it has to touch with this level. Okay. If opening point is break, if opening point is rejected, okay, if opening point will be rejected, like assume if it is opening point here, if it is rejected, it has to take as per price action, it will support here first target, because here the weekly volume will be there. Okay, this is the weekly volume is there because of Sensex expiry. Maybe here also playing it will there, or maybe it will touch to here. After maybe based on price action, it will go into upside to డైరెక్షన్ అయితే కనబడతా ఉంది. లేదు అనుకుంటే మస్ట్ మార్కెటే ఓపెనింగ్నే అప్సైడ్ బ్రేక్ అయిపోయిందంటే ఇక్కడ కన్సాలిడేషన్ అయిపోయి నెక్స్ట్ అప్సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి.
సో హోప్ గైస్ మీకు నచ్చింది అనుకున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. జస్ట్ కమ్ టు సిట్ ఆన్ దట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక్కసారి మనకు వెరిఫై చేద్దామండి. జస్ట్ కమ్ టు స్విచ్ ఆన్ ఇట్ హియర్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్స్ రియల్ ట్రాపా ఆర్ గోయింగ్ టు రైజ్ మార్కెట్ అంటే నౌ యూ కెన్ సీ హియర్. మీరే చూడండి, డైలీ టైం ఫ్రేమ్ కాదు, వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. ఇట్స్ గోల్డెన్ క్రాస్, సో డెడ్ క్రాస్. నౌ ఇట్ ఈస్ అ డెడ్ క్రాస్ ఫార్మేషన్. డెడ్ క్రాస్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత డైనమిక్ సపోర్ట్ని బ్రేక్ చేసింది. ఓకే, దెన్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు ట్రెండ్ లైన్. ఓకే, ఇది కూడా బ్రేక్ చేస్తే దిస్ ఇస్ ద సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్ హియర్ 53,000 రౌండ్ ఫిగర్ లెవెల్లో. ఆల్మోస్ట్ దిస్ లెవెల్లో టూ మచ్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్. టూ మచ్ సెల్లర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ బ్యాండ్. సి ఆబ్వియస్లీ ఇది బ్రేక్అవుట్ అవుతేనే ఓకే, ఇది బ్రేక్అవుట్ అవునంత వరకు మై వ్యూ ఇస్ ప్లేయింగ్ ఇన్ బిట్వీన్ టు ఇయర్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ఫర్ మంత్ క్వార్టర్లీ లెవెల్స్, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లెవెల్స్ యొక్క లెవెల్స్. ఓకే, జస్ట్ కమ్ డౌన్ టు 1 month లెవెల్ డౌన్కి వెళ్దాం, అంటే డైలీ అనాలిసిస్ లెవెల్స్ పోతాం. డైలీ అనాలిసిస్ లెవెల్స్లో చూస్తే మనకి ఏమవుతుంది, డెడ్ క్రాస్ ఫామ్ చేసింది, ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ కనబడతా ఉంది. సి ఆబ్వియస్లీ మార్కెట్ హాల్టెడ్ ఎట్ TP4 బ్యాండ్లోనే వచ్చేసింది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే, TP4 అప్పర్ లెవెల్ బ్రేక్అవుట్ అయితేనే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మార్కెట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ ఇన్ సైడ్ క్యాండిల్ ఒక ఫామ్ చేయొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చిన్న క్యాండిల్ ఒకటి ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దెన్ కమ్ టు ఓకే, వీక్లీ అనాలిసిస్లో చూద్దాం. ఒక్కసారి చూద్దామా వీక్లీ అనాలిసిస్లో మీకు ఏం చెప్పాను, అలా రన్ అవుతుందా లేదా. సి మార్కెట్ అనేది ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ చేస్తే ఏమవుతుందని చెప్పాను, టార్గెట్ ఈస్ TP4 అని చెప్పాను. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆల్రెడీ రీచ్ TP4, జస్ట్ లిటిల్ బిట్ పెండింగ్ ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక రీటెస్ట్ బౌన్స్ బ్యాక్ ఇచ్చి దెన్ ఈ బౌన్స్ నుంచి అప్ సైడ్ బ్రేక్ అవుతే మాత్రం దెన్ యాంటిసిపేషన్ టెస్ట్ అప్ సైడ్ అయితే కనబడతా ఉంది. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ కమ్ టు టుమారో అనాలిసిస్ ఓన్లీ ఒక్కటే పెడదాం. జస్ట్ కమ్ టు సీ హియర్. నౌ యూ కెన్ సీ హియర్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ గైస్, లెవెల్స్ విల్ బి ఫార్మ్డ్ అప్పర్ లెవెల్స్, TP1 అప్పర్ హై, TP4 ఆల్సో హయ్యర్ హై. కానీ ఇక్కడ చూస్తే మీకు ఏం కనబడుతుందంటే ద లెవెల్స్ విత్ ఆఫ్ ద బ్యాండ్. ఓకే, ద విత్ ఆఫ్ ద బ్యాండ్ TP4కి చూడండి కావాలంటే. సో TP4తో కంపేర్ చేస్తే ఈ రోజుతో, అంటే ఈ రోజు ట్రేడింగ్ సెక్షన్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ట్రేడింగ్ సెక్షన్ యొక్క విత్ చాలా వైడ్గా ఉంది. ఓకే, సో వైడ్గా ఉంది అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు వోలటైల్ టు అప్ సైడ్ డైరెక్షన్ కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే బులిష్ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఓకే, సో అనుకుందాం అలాగా. జస్ట్ కమ్ టు స్విచ్ ఆఫ్ దిస్ స్మార్ట్ AI అండ్ కమ్ డౌన్ టు స్విచ్ ఓన్లీ టుమారో లెవెల్స్ మాత్రమే ఇక్కడ పెడదాం. ఓకే, assume if market is open up, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 742లో ఓపెన్ అయిపోయిందండి, ఇది ఆల్రెడీ రైజ్ అవుతా ఉంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది ఇది కూడా ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. సో ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ హ్యాస్ ఓపెనింగ్ పాయింట్ కానీ బ్రేక్ చేస్తే, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ పాయింట్, ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ హ్యాస్ క్రియేటెడ్ యాజ్ అ ప్రైస్ యాక్షన్, దెన్ ఇట్ హ్యాస్ అ టార్గెట్ ఈస్ దిస్ రేంజ్ ఎక్స్పెక్టింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్, open fail, okay, then market has to come down to test this weekly point. Okay, this weekly point and playing here and come down to test TP1 also అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ బులిష్ మార్కెట్లో అయితే మాక్సిమం TP2 బ్యాండ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా క్రియేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ ఇఫ్ ఇట్ ఇస్ బ్రేక్ దెన్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు టెస్ట్ TP1 అండి. So after reaching the support, market again going to upside to direction, TP3 even possible to test, TP4 even possible to test, maybe TP5 also. Okay, so hope guys మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ ద TP5 లెవెల్. హోప్ గైస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.